దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని రాజ్యసభ సభ్యుడు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి సీఎంకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గడ్డం రాధాకృష్ణమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టమంగ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మోపిదేవి వెంకటరమణారావు నాయకత్వం. జై జగన్, వర్ధిల్లాలి జై జగన్, వర్ధిల్లాలి రాజీవ్ బాబు నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అశేషమైనటువంటి ప్రజాభిమానం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభపరిణామం. గడచిన ఈ 12 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని ప్రారంభ దశ నుంచి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, వారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా పలు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలకు, పలు సంచలనాత్మకమైనటువంటి కార్యక్రమాలకు వేదికైనటువంటి పరిస్థితులు. ఒంటరిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో